ఎంఆర్పీ సోదరులు ఇట్లా రావాలంతా జెండా దించాలి. మీరే కనిపిస్తలేరు. మోడీ గారి టీంలో పనిచేయాలి అని ఈ దేశం 10 సంవత్సరాల పాలనలో సుభిక్షంగా సురక్షంగా సుభద్రంగా ఈ దేశ ప్రజలు కడుపు నిండా తిండి విని కంటి నిండా నిద్రపోయే పాలన చూశాం. అందుకే మోడీ గారి నేతృత్వంలో ఈరోజు బీజేపీలో చేరి మరి మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఈనాటి నామినేషన్ ఘనంగా జరుపుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. గత పాలనలో ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాల కోసం ఏ మేరకు చేశారు? ఈ దేశంలో అవినీతి, పోకోస్ కుంభకోణం, మత తత్వాలతో రెచ్చగొట్టి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టిలో మీ అందరికీ తెలుసు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలే భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఒక పేదింటి బిడ్డ ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశ పేద ప్రజలు ఏ విధంగా ఉంటారో చవి చూపిన బిడ్డ. గడప గడపకు మోడీ పథకాలు, అది 6 కిలోల బియ్యం కావచ్చు, గ్యాసులు కావచ్చు, నూతన లోన్స్ కావచ్చు, ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అవి మన కళ్ళ ముందు ఉంది. మా రైతాంగకు సాలీన 6,000 అందే మా కార్యక్రమాన్ని మీరు చూశారు. మరి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం మళ్ళీ ఉండాలి. వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. శ్రీహరి గారు ఏది చెప్తే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలకు రాలే, మేమే తీసుకొచ్చినా నేనే ఆహ్వానించిన అంటున్నారు. అయ్యా, మీ పార్టీలో పనిచేసిన సాంబయ్య గారు, పరమేశ్వర్ గారు, ఇందిరా గారు, నమిల్లా సీన్ గారు, మరి అనేక మంది మా దళిత బిడ్డలు ఉన్నారు. మరి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ రోజు శ్రీహరి గారిని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? వెన్నుపోటుదారుడుగా రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ వెన్నుపోటు వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపి, చంద్రబాబును వెన్నుపోటు వచ్చి కేసీఆర్ తో కలిసి ఈ రోజు ఆ పార్టీ నుండి మమ్మల్ని అందరినీ బయటకు వచ్చే విధంగా చేసి ఈ రోజు కేసీఆర్ వెన్నుపోటు వచ్చి మరి మీ పార్టీలోకి వచ్చారు. మీ పార్టీలో మిమ్మల్ని ఎప్పుడు వెన్నుపోతారో చూడండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేసుకోవాలని సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. అదే విధంగా అవినీతి సాధన అభ్యర్థి ఇక్కడ ఉన్నారు, ఏ మచ్చలేని సరే శ్రీహరి గారి బిడ్డ పోటేయాలన్నారు. అయ్యా, ఆయన బిడ్డ పెళ్లి చేసుకున్నది, అత్తారింటికి పోయింది. మరి ఏ విధంగా నువ్వు శ్రీహరి గారి బిడ్డ అంటున్నావో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. నేను గతంలో చెప్పాను, అనేక సందర్భంలో చెప్పాను. నేను గతంలో 1991లోనే వ్యాపారవేత్తగా అనేక కార్యక్రమాలు చేసిన వాడిని, పేద బిడ్డలను కడుపులో పెట్టి చూసుకున్న వాడిని. ఒక శాసనసభ్యునిగా కాకుండా మా తండ్రి గారి పేర ఆరుని గట్టిమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేశాం. అవి ప్రజల గుండెల్లో ఉన్నాయి. మరి శ్రీహరి గారు ఏం వ్యాపారం చేశారని అద్దాల భవనాలు, ఏం వ్యాపారం చేశారని హైదరాబాద్ లో పిల్లలు, మరి ఏం వ్యాపారం చేశారని ధర్మస్థలంలో భూములు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. భర్తగాల్సి మీదేసి రాజకీయ లబ్ధి పొందాలి అని మాకు నిన్న వారు మాట్లాడిన ప్రశ్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ వణుకు పుట్టించే విధంగా మరి ఉన్నదన్న సంగతి స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకే మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, మోడీ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఒక సాధారణ బిడ్డ, పేద బిడ్డ, పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈ దేశాన్ని ఏ విధంగా పాలన చేస్తున్నారో మీరు చూస్తున్నారు. దయచేసి మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. రేపు మీ ఆశీర్వాదంతో మోడీ గారి నాయకత్వంలో అవకాశం వస్తే ఈ వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం. గెలిచిన 3 నెలల్లోనే మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ చేస్తాం. ఈ వరంగల్ జిల్లాలో ఉన్న మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పిస్తాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇండస్ట్రీని కారిడార్ తీసుకొస్తాం, ఐటీ హబ్ తీసుకొస్తాం, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తాం. పూర్తి అవగాహన నాకుంది. దయచేసి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ
ఎందరు సైన్యము లెక్క చేయకుండా మా మహిళలు, యువకులు, రైతులు కథను తొక్కి మరి ఈ కాకతీయ గడ్డపైకి వచ్చిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్. ఆరు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. చౌరస్తాలో ఉన్న నా కార్యకర్తలు కూడా ముందుకు రమ్మని కోరుతూ ఈనాడు అదేవిధంగా గౌరవనీయులు మన పెద్దలు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मोदी जी के तीसरे कार्यकाल में जब वो तीसरी टर्म में पीएम बनेंगे तो उन्होंने कहा है और बड़े फैसले होंगे। आज भारत दूसरे टर्म में दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। भाइयों बहनों, सशक्त भारत, समर्थ भारत, शक्तिशाली भारत के रूप में भारत की पहचान दुनिया में हो गई है। मोदी जी के तीसरे टर्म में जहां विकसित भारत का संकल्प आगे बढ़ेगा, वहीं दुनिया की तीसरी बड़ी अर्थव्यवस्था भारत बनने जा रहा है। और जब तीसरी अर्थव्यवस्था बनेगा तो हमारे इस तेलंगाना में भी, हमारे इस वारंगल में भी, आसपास के क्षेत्रों में भी किस प्रकार से विकास आगे बढ़ेगा, किस प्रकार तेजी से यहाँ काम होंगे, इंफ्रास्ट्रक्चर बढ़ेगा, यहाँ पर यूनिवर्सिटी का तेजी से विकास होगा, यूनिवर्सिटियां बनेंगी, रोड बनेंगे, रेलवे बनेंगे, अनेक प्रकार के काम आगे बढ़ेंगे भाइयों बहनों। और उसके लिए जरूरी है कि अरूरी रमेश को आप भारी बहुमतों से जिताएंगे भाइयों बहनों। एक तरफ ऐसी पार्टियां हैं जिन्होंने केवल भ्रष्टाचार और घोटाले किए हैं, जो केवल तुष्टीकरण की बात कर रही है और वोटों के लिए एक खास वर्ग को आरक्षण तक देने की बात कर रही है। आपकी मेहनत की कमाई, आपके बाप दादाओं की कमाई को भी आज कांग्रेस के घोषणा पत्र में दूसरे लोगों को सरकार बनने पर दिए जाने का प्रावधान किया जा रहा है भाइयों बहनों। मोदी जी कह रहे हैं सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। इस देश के विकास में जिन जिन लोगों ने मेहनत की है उनकी विरासत आगे बढ़नी चाहिए। आपकी विरासत भी और आपकी जो मेहनत की गाड़ी कमाई है, उस कमाई को भी छीनने का प्रयास किया जा रहा है भाइयों बहनों। आज तुष्टीकरण की बात हो रही है, जो आरक्षण हमारे गरीब जातियों को, पिछड़ी जातियों को, अनुसूचित जातियों को जिनको दिया जाता था, उनसे छीनकर धर्म के नाम पर आरक्षण देने की बात की भी वकालत कर रही है। आज कांग्रेस पार्टी के लोग आज जगह जगह भ्रम फैलाने का काम कर रहे हैं कि 400 सीटें आएंगी तो देश का संविधान बदल जाएगा। मैं कहना चाहता हूं मोदी जी की संविधान पर और आरक्षण पर गहरी आस्था है, वो उसके गहरे पक्षधर है भाइयों बहनों। वो किसी कीमत पर देश के गरीबों का अहित नहीं करने देना चाहते, किसी तरह से अहित नहीं चाहते, क्योंकि उनकी सारी योजनाएं, उनका सारा 10 वर्षों का कालखंड अगर किसी पर निर्भर रहा है तो वो केवल और केवल गरीबों के कल्याण पर रहा है। इसलिए हमको ऐसी पार्टियां, चाहे कांग्रेस पार्टी हो या बीआरएस पार्टी हो, उनको भाइयों बहनों उनको अकल ठिकाने लगा देनी है। उनको एक एक वोट की आपकी कीमत से अरूरी रमेश को इतने भारी बहुमतों से आप जिताकर भेजिए कि कांग्रेस की जमीन से जो है सारा जो उनके पैर उखड़ जाए और वो कभी भी तेलंगाना के साथ, आपके क्षेत्र के साथ किसी भी प्रकार का भेदभाव करने का, किसी प्रकार का भ्रष्टाचार करने का, यहाँ पर लूटपाट करने का जो उन्होंने एक अभियान चला रखा है, उस अभियान को रोकने के लिए भी जरूरी है कि भारतीय जनता पार्टी के मोदी जी के समर्थन में अधिक से अधिक लोग जीतकर